మేజర్ ధ్యాన్ చంద్ గారి జయంతిని పురస్కరించుకుని జాతీయ క్రీడా దినోత్సవాన్ని దేశవ్యాప్తంగా ఈ రోజు జరుపుకుంటున్నాం. నెల్లూరు జిల్లా కేంద్రంలోని ఏసీ సుబ్బారెడ్డి స్టేడియం క్రీడా ప్రాంగణంలో గురువారం ఘనంగా జాతీయ క్రీడా దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కలెక్టర్ ఓ ఆనంద్ హాజరయ్యారు. క్రీడా ప్రాంగణంలో ఉన్న హాకీ మాంత్రికుడు మేజర్ ధ్యాన్ చంద్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ర్యాలీని ప్రారంభించారు. ఈ సందర్భంగా జాతీయ స్థాయిలో పతాకాలు సాధించిన క్రీడాకారులను సన్మానించారు. భారత హాకీ లెజెండ్ మేజర్ ధ్యాన్ చంద్ జన్మదినాన్ని పురస్కరించుకుని ప్రతి సంవత్సరం ఆగస్టు 29న జాతీయ క్రీడా దినోత్సవాన్ని జరుపుకుంటున్నామని ఈ సందర్భంగా క్రీడాకారులు మాట్లాడారు. ఈ రోజు జాతీయ క్రీడా దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. ఇది పెద్ద ఎత్తున భారీగానే నిర్వహించారు. సో కలెక్టర్ గారిని కూడా ఇన్వైట్ చేశారు. సో ఏ విధంగా అనిపిస్తుంది? మాకు చాలా సంతోషంగా ఉంది. ఎక్కువ మంది దగ్గర ఒక 800 మెంబర్స్ దాకా ఈ ర్యాలీలో పార్టిసిపేట్ చేశారు. కలెక్టర్ గారు కూడా చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. ఇది మనం 26వ తారీఖు నుంచి ఈ రోజు దాకా రోజు ఒక యాక్టివిటీని చేయడం, వాళ్ళకి ఆటల పోటీ పెట్టడం, అలాగే ఈరోజు ర్యాలీ చేయడం. ఇక ఆటల పోటీలో గెలుపు పొందిన వాళ్ళకి ఈరోజు 3:30కి వాళ్ళకు కూడా ఫెలిసిటేషన్ మరియు మెమోంటోస్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఫిట్నెస్గా ఉండాలి. ఎవ్రీడే ఏదో ఒక యాక్టివిటీ చేసి వాళ్ళ ఆరోగ్యాన్ని కాపాడుకొని, వాళ్ళకే కాకుండా వాళ్ళ పక్కన ఉన్న నేబర్స్కి కానీ, వీళ్ళకి కానీ, ఫ్రెండ్స్కి కానీ అందరికి చెప్పి ఒక రోజుకి 30 మినిట్స్ వాళ్ళ వ్యాయామం చేస్తే హెల్తీగా ఉంటారని చెప్పి వాళ్ళకు కూడా ఈ ఫ్లెడ్జ్ ద్వారా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తెలపడం జరిగింది. కాబట్టి దాన్ని వాళ్ళు పాటిస్తే హ్యాపీగా హెల్తీగా ఉంటారని భావిస్తున్నాం. జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా అందరి క్రీడాకారులకు, ప్రజలకు, విద్యార్థులకు అందరికీ కూడా శుభాకాంక్షలు. ఈ రోజు మనకు జిల్లా కలెక్టర్ అనుమతితో రాష్ట్ర ప్రభుత్వ ఆదేశానుసారం ఈ రోజు ఘనంగా అమరజీవి పుట్టిన నెల్లూరు జిల్లాలో ఘనంగా మన నేషనల్ స్పోర్ట్స్ డే జరుపుకుంటున్నాం. ఈ రోజు మేజర్ ధ్యాన్ చంద్ భారత ఒలింపిక్స్ లో 1928, 32, 36 3 ఒలింపిక్స్ లో వరుసగా భారతదేశానికి స్వర్ణ పతకాలు హాకీలో తెచ్చిన మేజర్ ధ్యాన్ చంద్ గారి జయంతిని, పుట్టినరోజుని జాతీయ క్రీడా దినోత్సవంగా జరుపుకుంటున్నాము. భారతదేశంలో జనాభా అత్యధికంగా ఉంది. స్పోర్ట్స్ గేమ్స్ లో అందరినీ యూత్ని ఆకర్షించే అవసరం ఉంది. ఇటీవల ప్యారిస్ ఒలింపిక్స్ లో కూడా భారతదేశంలో ప్రతిభ చాటారు క్రీడాకారులు. భారతదేశంలో ముఖ్యంగా గ్రామీణ యువతని క్రీడలు, గేమ్స్ పట్ల బాగా మనం శ్రద్ధ పెడితే ప్రపంచానికి మంచి క్రీడాకారులను మనం తయారు చేయొచ్చు. మహాత్మా గాంధీ చెప్పినట్లుగా ఏ సౌండ్ మైండ్ ఇన్ సౌండ్ బాడీ చెప్పాడు. కాబట్టి ప్రతి ఒక్కరూ క్రీడలలో ఏదో ఒకటి వాకింగ్ కానీ ఏదో తమకు నచ్చిన క్రీడ ప్రతిరోజు ఉదయం సాధన చేస్తే మంచి ఏకాగ్రత వస్తుంది, శరీర దారుఢ్యం వస్తుంది, డిసిప్లిన్ వస్తుంది. వాళ్ళల్లో ఇప్పుడు ఉండే ఈ ఆధునిక సమాజం టెన్షన్స్ అన్నీ తగ్గిపోతాయి. కాబట్టి ఈ సందర్భంగా నేను అనడమేందంటే భారతదేశంలో స్పోర్ట్స్ని, గేమ్స్ని ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది. ఎంతోమంది మెరికల్ ఉన్నారు. వాళ్ళంతా తెచ్చి వాళ్ళకి మంచి శిక్షణ ఇచ్చి ఇంటర్నేషనల్ స్టాండ్ తెచ్చి భారతదేశంలో మంచి స్పోర్ట్స్ అండ్ గేమ్స్కు తేవాలని ఆశిస్తూ ఈరోజు జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో, డిఎస్టీఓ, యూత్ ఆఫీసరు వీళ్ళందరూ ఆధ్వర్యంలో, పీఈటీల అసోసియేషన్లో అందరూ ఎంతో చక్కగా పాల్గొన్నారు. ఆ యువతకు అందరికీ శుభాకాంక్షలు తెలుపుతున్నాం. డిస్ట్రిక్ట్ కోఆపరేటివ్ ఆఫీసర్ నెల్లూరు. థామస్ పీటర్, నెల్లూరు జిల్లా పీఈటీస్ అసోసియేషన్ కార్యదర్శి మరియు హాకీ నెల్లూరు జిల్లా కార్యదర్శి. ఈరోజు మన భారతదేశంలో అతి ప్రాముఖ్యమైనటువంటి దినం. ఎందుకంటే హాకీలో ప్రపంచ స్థాయిలో మేజర్ ధ్యాన్ చంద్ జన్మదిన దినాన్ని ఈరోజు మనం భారత ప్రభుత్వం నేషనల్ స్పోర్ట్ డేగా పరిగణిస్తూ అన్ని రాష్ట్రాల్లో ఈ నేషనల్ క్రీడా దినోత్సవాన్ని జరుపుకోవాలని ఆదేశాలు ఇచ్చారు. దాని అనుసారంగా మన రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు ఒక హాకీయే కాకుండా దగ్గర ఒక 10 డిసిప్లిన్స్, 10 గేమ్స్లో గత 3 రోజుల నుంచి ఇక్కడ క్రీడలు జరుపుకుంటున్నాం. జిల్లా క్రీడాధికారి ఆధ్వర్యంలో, యతిరాజు గారి ఆధ్వర్యంలో. అయితే ఈ ఒక్కసారి మనం ఈరోజు హాకీ పితామహుడు ధ్యాన్ చంద్ గురించి ఒక 2 నిమిషాలు మనం మాట్లాడుకుందాం. ధ్యాన్ చంద్ గారు ఝాన్సీ పట్టణం, యూపీ రాష్ట్రంలో జన్మించారు. వారు సిపాయిగా మన భారతదేశ సైన్యంలో పనిచేశారు. వీరు హాకీ మీద మక్కువతో వీరు హాకీని విద్యను అభ్యసించి హాకీలో ప్రపంచ స్థాయిలో నంబర్ 1 క్రీడాకారుడుగా ఎదిగాడు. మరి ఆయన ఆడేటువంటి స్టిక్కు, ఆయన ఆడేటువంటి బాల్ని హిట్లర్ గారు తీసుకొని దీంట్లో ఏదో మ్యాగ్నెట్ పెట్టున్నాడు అని చెప్పి బెర్లిన్ ఒలింపిక్స్లో 1928లో ఆయన
స్టిక్ని తీసి విరగొట్టి చూస్తే మామూలు స్టిక్కే. మరి అంత అత్యంత ప్రతిభ కనబరిచినటువంటి మేజర్ ధ్యాన్ చంద్ 3 ఒలింపిక్స్లో మన ఇండియాకి స్వర్ణాన్ని సంపాదించారు వారి ఆధ్వర్యంలో. మరి అంత ప్రాముఖ్యత కలిగినటువంటి ధ్యాన్ చంద్ గారి పేరు మీద భారత ప్రభుత్వం గుర్తించి నేషనల్ స్పోర్ట్ డేని జరుపుకుంటున్నాం. మరి వర్ధమాన క్రీడాకారులందరూ కూడా ఆయన్ని ఆదర్శంగా తీసుకొని ప్రతి గేమ్లో క్రీడా నైపుణ్యం సంపాదించాలని మేము తెలియజేస్తున్నాం. మరి కోచ్లు కానీ పీఈటీలు కానీ ఆడుతున్నటువంటి ప్రతి క్రీడాకారులకు కూడా జాతీయ శుభాకాంక్షలు తెలియజేస్తూ మేము ఆశీస్సులు చెప్తున్నాం. మరి ఈరోజు దాన్ని పురస్కరించుకొని నెల్లూరు జిల్లా హాకీ ఆధ్వర్యంలో ఇక్కడ హాకీ పోటీలు స్టేడియంలో నిర్వహించాం. దీనికి దరిదాపు 10 టీములు జిల్లా నలుమూల నుంచి వచ్చాయి. ఉదయం 10:30కి అది స్టార్ట్ అయ్యి సాయంకాలం 4 గంటలకి ముగించబడుతుంది. మరి దీంట్లో గెలుపొందిన ప్రతి క్రీడాకారులకు కూడా బహుమతులు మన జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ అధికారి యతిరాజు గారు, మరి హాకీ అధ్యక్షులు పద్మజారెడ్డి గారు, కార్యదర్శి థామస్ పట్టర్ గారి ఆధ్వర్యంలో ఈ నిర్వహణ జరుగుతుందని మీ అందరికీ తెలియజేస్తూ శుభాశీస్సులు అందిస్తున్నాం. అందరికీ జాతీయ క్రీడా దినోత్సవ శుభాకాంక్షలు. అందరికీ జాతీయ క్రీడా దినోత్సవ శుభాకాంక్షలు. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.